మంచివాళ్ళు ఎవరో తెలుసుకోవటం చాలా కష్టం. మీ మంచి కోసమని మాయ మాటలు చెప్పి మిమ్మల్ని ఎక్కడ మోసం చేస్తారేమో. అందుకే రేపు నిన్ను తప్ప నేను ఇంకెవరిని పిలవటం లేదు. యు ఆర్ మై ఓన్లీ వన్ గెస్ట్. తప్పకుండా వస్తావు కదూ? జీవితమంటే అనుకున్నా పూలపాను పేనని అది చెదిరిపోనే పోదని, స్నేహితమంటే అనుకున్నా వీడని బంధమని అది చెరిగిపోనే పోని బుక్కలు బుక్కలుగా నరికేయండి. కొడుకుని ఈ సర్వ సృష్టికి కారణభూతుడైన ఆ దేవుడు మన పాలిట కరుణామయుడు, సర్వశక్తి సంపన్నుడు యేసుక్రీస్తు. కడుపును పుట్టినవాడు గుండెల మీద తన్నినా గుండె లోతుల్లో నుంచి ప్రేమ పొంగుకొస్తుంది గాని ద్వేషం కాదు నాన్న. నీ చేసిన తప్పులు నే తెలుసుకున్నా. కామయ్య కామయ్య ఏంటి, ఏం జరిగింది? ఎవరో దొంగ బాబు పారిపోయాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? వారంలో పెద్ద చదువులు చదివి పరిశోధనలు చేసి వచ్చాడా? 2 ముద్దలు తిను. నా పొరపాటు వల్లే చిన్నబాబు ఆ దారిలో పడ్డాడు. మీరు అవకాశం ఇస్తే వాళ్ళ చిన్నబాబుని మంచి దారిలో పెడతారు బాబు. మీరు బాధపడండి. తెలుసుకున్నా ఓ నాన్నా, నీ ప్రేమ మనసును తెలుసుకున్నా. పూలు తీసుకుని పనిచేసే వాడికి కృతజ్ఞత చెప్పడానికి నేనేను ఇలాంటి సెంటిమెంటల్ ఫుల్ కాదు. నన్ను సెంటిమెంటల్ ఫుల్ అంటావా? దయచేసి నన్ను మీ నుంచి దూరం చేయొద్దన్నయ్యా. 2000 సంవత్సరాల క్రితం ఆ కరుణామయుడు యేసుక్రీస్తు చెప్పిన ఉపమానం తప్పిపోయిన కుమారుడు ఈ చిత్రకథకు ఆధారం.